హైదరాబాద్ గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని సంధ్యా కన్వెన్షన్ నిర్వాహకులపై హైడ్రాకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదుపై విచారణ జరిపి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. గచ్చిబౌలిలో హైడ్రా భారీగా కూల్చివేతలు చేపట్టింది. సంధ్యా కన్వెన్షన్ అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. మొత్తం ఎఫ్సిఐ లేఅవుట్ కి సంబంధించినటువంటి వెంచర్లో రోడ్లను పార్కులను కబ్జా చేసేసి సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు యథేచ్ఛగా నిర్మాణాలు చేయడం మీద ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు హైకోర్టుని ఆశ్రయించారు. సో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో హైడ్రా రంగంలోకి దిగింది. వందలాది మంది పోలీసుల భద్రత మధ్య భారీ పోలీసు బందోబస్తుతో కూల్చివేతలు చేపట్టేటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చేస్తుంది. దాదాపు తెల్లవారుజాము నుంచి కంటిన్యూషన్ అంటే ఈ రోజు అంతా కూడా నిర్మాణాలు కూల్చివేతలు చేస్తాం అంటున్నారు ఇటు హైడ్రా అధికారులు. భవిష్యత్తులో ఇలాంటి నిర్మాణాలు ఇలాంటి అక్రమ నిర్మాణాలు పునరావృతం కాకుండా మాత్రం ఉక్కుపాదం మోపుతామంటున్నారు హైడ్రా అధికారులు. మొత్తానికైతే ఇటు హైడ్రా చాలా రోజుల తర్వాత పెద్ద ఎత్తున భారీగా కూల్చివేతలు చేపడుతుందని చెప్పొచ్చు. సో సంధ్యా శ్రీధర్ రావుకు సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేలమట్టం చేస్తున్నారు. పూర్తిగా బాధితులు కూడా హైడ్రా చేస్తున్నటువంటి కూల్చివేతల మీద హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు ఎన్నో ఏళ్లుగా తాము తిరుగుతున్నాము, ఎన్నో ఏళ్లుగా సంధ్యా శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాల మీద ఫిర్యాదులు చేస్తున్నా కూడా అధికారులు పట్టించుకోలేదు. ఎట్టకేలకు ఇటు హైడ్రా రంగంలోకి దిగి ఇటు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కూల్చివేతలు చేయడం మీద మాత్రము బాధితులు ముఖ్యంగా ఏదైతే ఈ లేఅవుట్కి సంబంధించినటువంటి రోడ్లు పార్కులు వాటన్నింటినీ కబ్జా చేశారు. సో కబ్జా చేసేసి తప్పుడు పత్రాలను సృష్టించి డాక్యుమెంట్స్ను ఫోర్జరీ చేసేసి సంధ్యా శ్రీధర్ రావు నిర్మాణాలు చేశారంటూ కూడా బాధితులు హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లడంతో ఇటు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పెద్ద ఎత్తున కూల్చివేతలు జరుగుతున్నాయి. దాదాపు వందలాది మంది పోలీసుల నడుమ మొత్తం కూడా కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కూల్చివేతలు అంతా కూడా కంప్లీట్ అవ్వడానికి దాదాపు ఇంకొక 5-6 గంటల వరకు సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. దీని తర్వాత పూర్తిగా హైడ్రా వీటిని ఏదైతే లేఅవుట్కి సంబంధించినటువంటి సొసైటీ ఉందో సో సొసైటీకి అప్పగిస్తాము, చుట్టూ ఫెన్షన్ వస్తాము. భవిష్యత్తులో సంధ్యా శ్రీధర్ రావుకు సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలు పునరావృతం కాకుండా కూడా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాము, కేసులు కూడా పెడతామంటూ కూడా ఇప్పటికే ఇటు హైడ్రా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు గచ్చిబౌలిలో పెద్ద ఎత్తున హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. ఇది గచ్చిబౌలి దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబీ, ఆంధ్రజ్యోతి, గచ్చిబౌలి నుంచి.